వాగు దేవుని ద్వారానే మీరు ఈ ప్రదేశానికి ఈ యొక్క సీజన్లోకి అడుగు పెట్టారని దానికి గుర్తేంటో తెలుసా? పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా రెండు విధాలుగా, మొదటిదిగా దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు. అద్భుతంగా దేవుడు నీకు కావాల్సిన దానిని నీకు సమకూరుస్తూ ఉన్నాడు. పస్తుండాల్సిన పని లేదు. నీకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చబడుతూ ఉంది. రెండవది ఏంటి అని అంటే, నీకు కావాల్సిన ఆ ప్రొటెక్షన్, ఆ యొక్క రక్షణ కవచంగా దేవుడు నీతో ఉన్నాడండి. యెజబేలు నుంచి ఏలియా ప్రవక్తని కాపాడేందుకు ఆయన ఆ కెరీతు వాగు దగ్గరికి ఏలియా గారిని నడిపించారు. అదే రీతిగా నువ్వు చూడని ఎన్నో అపాయాల నుంచి, కీడుల నుంచి దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు, నిన్ను పోషిస్తూ వస్తున్నాడు. బహుశా దేవుని వద్ద నుంచి నీకు మాట ఏది రావడం లేదేమో, దేవుడు నీతో మాట్లాడడం లేదేమో, కానీ ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు అని గ్రహించాలి. ఏలియా ఏ రీతిగా మౌనంగా దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టాడో ఆ రీతిగా నువ్వు కూడా ఈ కెరీతు వాగు దగ్గర దేవుని యొక్క సన్నిధిలో